శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ పునరుద్ధాన యొక్క దినమయందు మరొకసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించుటకును దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశమును బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేసుకుంటూ ఉన్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక చక్కటి మాటను చదువుకుందాం. లూకా సువార్త 22వ అధ్యాయము 53వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. లూకా సువార్త 22వ అధ్యాయము 53వ వచనం. నేను అనుదినము మీ చెంత దేవాలయములలో ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు, అయితే ఇది మీ ఘడియయు అంధకార సంబంధమైన అధికారమాయను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవును ప్రియులారా, యేసుక్రీస్తును పట్టుకొని వెళ్ళుటకు పరిసయ్యులు ఎన్నుకున్నటువంటి సమయము రాత్రివేళ. సూర్యుడు ఎప్పుడు అస్తమించునా అని వారు ఆశతో ఎదురు చూశారు. చీకటి ఆవరించడంతోనే కత్తులతో గుదిలతో బయలుదేరి ఆయన పట్టుకోవడానికి వెళ్ళిపోయారు. సాధారణంగా రాత్రివేళ ఎవరు కోరుకోరు, అయితే రాత్రివేళ దొంగలకు మాత్రమే అది ఉపయోగపడుతుంది. అది అంధకారమైనటువంటి గడియ. పాము, తేలు వంటి విషపురుగులు సంచరిస్తున్నటువంటి గడియ. భూమి సూర్యుని యుద్ధం నుండి చాలా దూరం వెళ్ళిన తర్వాత భూమికి చీకటి ఆవరిస్తుంది. నీతి సూర్యుడైనటువంటి క్రీస్తును విడిచిన మానవుడు చాలా దూరము వెళ్ళిపోయి ఉంటుండగా వాని హృదయము చీకటిమయముగా మారిపోయింది. మనోనేత్రములో అంధకారమైపోయాయి. అంధకారములో అధికారంకు లోబడి వారు యేసుక్రీస్తును పట్టుకోవడానికి ప్రారంభిస్తుంటున్నారు. ప్రతిదానికి సమయము ఉందని జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు చెలిపింటున్నారు. భూమి కింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదని మొదలుపెట్టి 28వ అధ్యాయంలో కార్యక్రమాలన్నీ కూడా వరుస క్రమముగా తెలియపరుస్తూ ఉంటున్నాడు. అదే సమయమున క్రీస్తు పట్టుకోవడానికి పరిసయ్యులు, సద్దుకయ్యులు ఎన్నుకున్నటువంటి సమయం కూడా రాత్రివేళ. ఒకవేళ అది క్రీస్తు యొక్క శత్రువు గడియగాను అంధకారం యొక్క గడియగా కనబడుతూ ఉంటుంది. వాస్తవానికి అవన్నీ కూడా దేవుని అనాథ సంకల్పం చెప్పున ముందుగా నిర్ణయించబడినవే. దేని కాలమందు అది చక్కగా నడుచున్నట్లుగా ఆయన సమస్తమును నియమించి ఉన్నటువంటి గడియ సంభవించింది. అందుకే రాత్రివేళ మన కొరకు బంధింపబడి ఈడ్చుకొని పోయి ఆ కల్వరి నాయకుని యొక్క జ్ఞాపకం చేసుకొని హృదయాంతరంగంలో నుండి ఆయన స్తుతిద్దాం. మన కన్నీటితో దేవుని యొక్క సంఘములో మన కన్నీళ్లు కార్చి మన హృదయములను ఆయనకు అప్పగిద్దాం. నీవు నేను ప్రార్థన చేస్తుంటుండగా దేవుడు మన హృదయములను తెరిచేవాడై ఉండాలి. ప్రియులరా, గమనించారా? గెత్సెమనే తోట యొక్క ఆర్తధ్వని నీ చెవుల్లో మారుమోగిపోవాలి. నీ సమీపమున ఉన్నటువంటి క్రీస్తు దగ్గరికి వెళ్ళి మోకాలుంచి దేవుని సంఘములో మనం చేసిన ప్రతి పాపమును బట్టి, అక్రమమును బట్టి, దేవా మీరు పట్టబడి ఉంటుండగా తండ్రి యొక్క పాపములన్నీ మన్నించమని ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థించువారిగా మనకు కనబడాలి. అవును, మన ఆత్మను ఎప్పుడైతే దేవునికి అప్పగిస్తామో అప్పుడే మనలో ఉన్న చీకటి మాయమైపోతుంది. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మా కోసం మీరు చేసినటువంటి ఘోరమైన ప్రభ సమర్పించుకున్న గడియను బట్టి దేవాన్ని స్తుతిస్తున్నాం. లేక ఈ గడియలో నేను ఎప్పటికో ప్రభు అపవాదికి అప్పగింపబడిన వాడిని, కానీ నన్ను వెలుగులో నడిపించావు అంటే కారణం మీరు నన్ను తండ్రి మిగిలించి నన్ను ఉపయోగపరచుకొని మీరు తన్నంత తాను సమర్పించుకున్నారు. కాబట్టి ఇందుని బట్టి మీకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావం సమర్పించుకున్నాడు. ఈ వేడుకను పొందించున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.